హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రీక్రియేట్ విశ్వ. సో ఈరోజైతే మన హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్కి అయితే వచ్చేసండి. సో ఈ స్టూడియోస్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 20 km దూరంలో ఉందండి. అంటే విజయవాడ వెళ్ళి హైవే దగ్గర నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ప్లేస్ పేరు వచ్చేసి కోహిడాలో ఉందండి హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్. సో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు లేదు మాకు ప్రీ వెడ్డింగ్ షూట్లు కావాలి, తర్వాత ఫోటోషూట్ కావాలి, మంచి కవర్ సాంగ్ కావాలి అన్నప్పుడు ఈ ప్లేస్కి రావచ్చండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను మొత్తం చూశాను, మీ అందరికీ చూపిస్తాను. ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి అన్నమాట. మనం ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎలా 4 దిక్కులు తిరిగి మనం ఫోటోలు తీసుకుంటాం. కానీ ఇక్కడైతే మొత్తం మనకు అన్ని కలిపి ఇక్కడ ఉంటాయి. తర్వాత ఫౌంటైన్ అని చూసారా, తర్వాత ఇప్పుడు ఏవే లేదు, నైట్ టైం వేస్తారు. మొత్తం లైటింగ్ సెటప్ మొత్తం అన్నిటికి ఇక్కడ ప్యాలెస్, టెంపుల్, తర్వాత మంచు కొండలు, డమ్మీ ట్రైన్, తర్వాత ఫారెన్ సెటప్, విలేజ్ సెటప్ అన్నీ ఆల్మోస్ట్ అంటే చెప్తాం కదా, 4-5 ప్లేసులకి కలిసి మొత్తం ఒక దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత బాగుంటుందండి. సో ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే కేరం మూవీ షూటింగ్ కోసం వచ్చాము. అంటే 1 day బిఫోర్ వచ్చాం సెటప్ చేయడానికి. ఇదంతా చూడండి అసలు ఎంత బాగుంది, అసలు ఎంత కలర్ఫుల్గానా, అసలు సూపర్ ఉందండి అసలు. సో ఈ ప్లేస్లోనే మనం కేరం మూవీ షూట్ చేశారు. అంటే కేరంలో లాస్ట్ సీన్ ఉంటుంది కదండి, టమాటో ఫెస్టివల్. సో టమాటో ఫెస్టివల్ ఇక్కడే చేశారు. నాకు తెలిసి ఫ్రెంచ్లో చేస్తారు, ఫ్రెంచ్లో చేసింది ఇక్కడ చేశారు. అంటే చూడండి అసలు అంతా ఫారెన్ సెటప్లో ఉంది కదా మొత్తం. అంటే మనం ఫారెన్ వెళ్ళకంటేనే అక్కడ సెటప్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అలాగే మళ్ళీ ఫారెన్ వెళ్తే ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, ట్రావెలింగ్ ప్రొడక్షన్ మొత్తం అందరికి. సో ఏంటంటే షార్ట్ కట్లో తేల్చాలని చెప్పి ఇక్కడ పెట్టారు. మ్యాక్సిమం అన్ని షూటింగ్లు అలా చేస్తారు అసలు. ఇంతకుముందు అలా వెళ్ళేవారు. సో ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ అలా ఎక్కువైపోతుందని చెప్పి అందరూ సెటప్లు వేసి ఆ సెటప్లో చేస్తారు, బడ్జెట్ తగ్గుద్దని. ఈ చూడండి అసలు ఎంత బాగుంది, అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు. ఇది వచ్చేసి విలేజ్ సెటప్ అండి అసలు. హౌస్ అండ్ సాంగ్స్ జరుగుతాయి, సాంగ్స్ చేసుకోవచ్చు, కవర్ సాంగ్ మూవీ సాంగ్లు కూడా జరుగుతాయి. చూడండి అసలు పార్క్ గ్రీనరీ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా రండి ఒకసారి విజిట్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ కావాలంటే షేర్ చేయండి. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్స్, తర్వాత ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ, అన్ని కవర్ సాంగ్స్ కానీ, అన్ని చిన్న చిన్న షూట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా వచ్చింది అంతా. సో ఈ ప్యాలెస్ వచ్చేసి చాలా మూవీస్లో ఉందండి. ఇక్కడ మోతివారు మూవీ వచ్చింది రీసెంట్గా. మోతివారు మూవీలోని హీరోయిన్ కలిపి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి వస్తారనమాట ఈ ప్యాలెస్కి. ఈ ప్యాలెస్ అంతా చూపిస్తాను చూడండి. మనకి డే టైం కాబట్టి ఇలా కనిపిస్తుంది. మనం నైట్ టైం అయితే మొత్తం లైట్స్ వేస్తారు ప్యాలెస్ ఇవి. సో మస్తు అనిపిస్తుంది అసలు మనం చూడడానికి. మనం గూగుల్లోకి వెళ్ళి ఫొటోస్ చూడండి, హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్వి నైట్ టైం లైట్స్ వేసిన ఫొటోస్ ఉంటాయి, అయితే సూపర్ ఉంటాయి. చూడండి లైట్స్ అన్ని ఆఫీస్ ఉన్నాయి కదా, నైట్ టైం అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంటుంది.
నచ్చిందండి ప్యాలెస్. ఇస్తే లైక్ అయితే చేసుకోండి. ఇంత చక్కగా కట్టిన ఇల్లు హౌసెస్. చూడండి అక్కడ లవ్ అని రాసింది. మీరు ఫొటోస్ తీసుకుంటారు లవర్స్ వస్తే. గిన్నీ కోళ్ళు అండి, కామ్స్లో డక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి చెక్క హౌసెస్ ఎంత బాగున్నాయి అసలు. చెప్తున్నాయి కదండి అసలు 1, 2 కదా, అసలు ఎన్ని ఉన్నాయి అసలు చూడడానికి. అసలు ఇంత బాగుంది అసలు. ఎంత కాఫీ షాప్, ఇది కాఫీ షాప్ సెటప్ అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి అయినా షూట్లో యూజ్ చేస్తారు కదా అలా. అదే డమ్మీ చార్మినార్. వెళ్దాం మనం అక్కడికి వెళ్దాం. ఇది వైట్ హౌస్ అండి. సో ఈ హౌస్లో కూడా తీశారు కేరామ్ మూవీ. ఫొటోస్ తీసుకున్నాం అక్కడ ఎవరో పిల్లలు. డమ్మీ హెలికాప్టర్ పెట్టారు అక్కడ జస్ట్ ఫొటోస్ కోసం. చెప్తే చాలా బాగుంటుందండి అసలు. సాంగ్ షూట్స్కి, కవర్ సాంగ్స్కి అయితే ఇంకా బాగుంటుంది అసలు. అంటే తక్కువ బడ్జెట్లో అయిపోద్ది. 1 డేలో కవర్ సాంగ్, తక్కువ బడ్జెట్లో 1 డేలో కవర్ సాంగ్లు అయితే 2 days ఒక 50,000 అలా 50,000 అయిపోద్ది. సో ఏంటంటే చూడండి అసలు ఎంత బాగుందో డమ్మీ ట్రైన్. ఇది మనకేంటంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు తీసుకుంటే మనకు బాగా కవర్ చేసుకోవచ్చు అండి. ఒక పక్క నైట్ కవర్ చేసుకోవచ్చు, ఒక పక్క మధ్యాహ్నం కూడా డే టైం కూడా కవర్ చేసుకోవచ్చు. అప్పుడు మస్తు వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా. సో ఇది డమ్మీ చార్మినార్. చూడండి అసలు ఒరిజినల్కి దీనికి అస్సలు తేడా లేదు అసలు. ఎలా కట్టే కన్స్ట్రక్షన్ అసలు నిజంగా గ్రేట్ అండి అసలు. సూపర్ ఉంది, బాగుంటుంది. చెప్తాను కదా ఫోటోషూట్స్కి అది సూపర్ ఉంటుంది అసలు. ఏమన్నా సాంగ్స్ చేసుకునేందుకు, ఫోర్ సాంగ్స్కి, చిన్న చిన్న వీడియోస్ చేసుకునేందుకు. సో అయితే నీకు టెంపుల్ అయితే చూపిస్తాను కదండి. టెంపుల్ ఎంత బాగుందంటే అసలు మనం మామూలుగా బయట టెంపుల్స్ ఉంటాయి కదా, మామూలు మధుర మీనాక్షి, తర్వాత రామేశ్వరం టెంపుల్. ఎంత బాగుంటాయి కన్స్ట్రక్షన్, అంత అందంగా కట్టారండి, అంత నీట్గా అసలు. ఒక పిల్లర్ చూడండి అసలు, అది స్తంభాలు ఎంత నీట్గా డిజైన్ చేశారు. సూపర్ అసలు. మామూలుగా అయితే ఇందులో వాటర్ ఉంటుంది. సో వాటర్ వేయలేదు వీళ్ళు, ఇంకా పెయింటింగ్స్ చేస్తున్నారు అవన్నీ టెంపుల్కి అంతా. అంత కంప్లీట్ అయిన తర్వాత వాటర్ పెడతారు అందులో. చూడండి టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుంది కన్స్ట్రక్షన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.